పగలు రాత్రి సంవత్సర పురుషుడు అనువారి వృత్తాంతం. అగస్త్యుడు చెప్పింది విని మరల భద్రాసుడు ఇట్లు పలికెను. ఉత్తముడా, తెల్లని నల్లని స్త్రీలు ఇరువురున్నారనంటారు. వారెవరు? అందు పవిత్రం ఎవ్వరు? నలుపు తెలుపుల ఇంతి ఎవరు? ఈ పావకుడు ఎడుగా అయ్యనట. అతడెవరు? 12 విధాలుగా 2 దేహాలతో 6 శిరస్సులతో ఉండే ఆ పురుషుడెవ్వరు? సూర్యోదయం మొదలుకొని వారు దంపతులుగా ఉంటారట. ఎవని వలన ఈ జగత్తంతా పెంపొందింది అని ప్రశ్నించగా అతడితో అగస్త్యుడు, ఈ నల్లని తెల్లని స్త్రీలు అక్కా చెల్లెండ్రు. సత్య అసత్య అనువారు. 2 రంగుల పడతి రాత్రి ఒక్కడై 7 రూపాలు పొందిన ఆ పురుషుడు సముద్రుడు అని తెలియదగును. 7 రూపాలు పొంది ఒక్కడై ఉన్నాడు. 12 గాయి 2 దేహాలు 6 శిరస్సులు గల ఆ ప్రభువు సంవత్సర పురుషుడు. 2 దేహములు 2 అయనములు, 6 తలలు 6 ఋతువులు. ఇతడే సంవత్సర పురుషుడు. ఆ ఆలుమగలు రాత్రి పగలు అనేవి. అవి చంద్రుడు సూర్యుడు అను వాని రూపాన ఉండను. ఆ పరమేశ్వరుని వల్ల జగత్ ఏర్పడింది. ఆ పరమదైవం విష్ణువని తెలియనగును. వేద సంబంధమగు క్రియలు లేని వానికి ఆ పరమేశ్వరుడు కానరాడు అని తెలిపెను.